జగదాంబ అరుస్తూ ఉంటుంది అక్షిత వైష్ణవి మీద. మీరు ఏం చేస్తా అన్నారు, ఏం చేశారు? సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక ఫైనల్ రౌండ్కి రీచ్ అయింది, ఏమన్నా చేసేది ఉందా లేదా అనగానే ఒకసారి అటు చూడు అని చెప్పి వైష్ణవి అంటుంది. అయితే పల్లవి రూమ్లోకి ఒక పాములు పెంచుకుని అతను పాముని తీసుకొస్తాడనమాట బుట్టలోకి. ఇక పాముని పల్లవి రూమ్ వైపు వదులుతూ ఉంటాడు. ఇక అది చూసిన జగదాంబ ఒక్కసారిగా పామా, అమ్మో అని చెప్పి అనగానే పామే, పామునే తీసుకొచ్చాము అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. ఇక అప్పుడు ఆ జగదాంబ అంటుంది, అమ్మో ఆ పాము ఇప్పుడు పల్లవిని కాటేస్తే చచ్చిపోతే అనగానే, చేస్తే చచ్చింది, మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది, మాకు కావాల్సింది మాకు అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. సరే మరైతే చూద్దాము ఆ పాము ఏం చేస్తుందో ఆ పల్లవిని అని చెప్పి ముగ్గురు చూస్తూ ఉంటారు. ఇక అతనేమో బుట్టలో నుంచి ఆ పామును వదులుతాడనమాట. ఇక పామేమో మెల్లగా పల్లవి వైపు వెళ్తూ ఉంటుంది. అయితే పల్లవి ఏమో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది, తను గమనించుకోదనమాట. ఇక పాము డైరెక్ట్గా పల్లవి దగ్గరకు వచ్చి ఇక పాము కాటేస్తుందనమాట పల్లవిని. ఇక ఒక్కసారిగా పల్లవి కింద చూడగానే అక్కడ పాము ఉంటుంది. ఇక పల్లవి అప్పటికే కాటేస్తుందనమాట. ఇక పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి కమింగ్ ఎపిసోడ్లో గుండమ్మ కనిపెడుతుందా లేదా పల్లవికి పాము కాటేసిందని, లేదంటే ఆ పాము కాటు నెప్పి అలాగే భరిస్తూ మరి ఫైనల్ రౌండ్లో విన్ అవుతుందా లేదా పల్లవి ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.